ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలోని కొయ్యలగూడెం మండలం రాజవరం గ్రామంలో విద్యార్థుల డిజిటల్ విద్యకు ప్రోత్సాహం లభించింది. రాజవరం పంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఓఎన్జీసీ A1 సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు 20 కంప్యూటర్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ చేతుల మీదుగా కంప్యూటర్ల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలలో సాంకేతిక విద్య విస్తరణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని చెప్పారు. రాధాకృష్ణ గారికి, అలాగే యంగ్ అండ్ డైనమిక్ యూత్ లీడర్ కుమార్ గారికి, అలాగే ఈ వేదికను అనుమతించిన పెద్దలను ముందు ఉన్నటువంటి ప్రధాని గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తారు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం మన ఎంపీ గారు ఆయన సొంత నిధితో 25 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 25 లక్షలు కాకుండా 25 కంప్యూటర్లు ఇచ్చి కంప్యూటర్ విద్య అనేది దాన్ని తీసుకొచ్చి మన విద్యార్థులకి ఇంట్రొడ్యూస్ చేసి దాన్ని పోటీ ప్రపంచంలో ఉండాలంటే చదువుకున్న తర్వాత ఉద్యోగాలు రావాలంటే కనుక ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క విద్యార్థి పోటీ పడి ఈరోజు ఇక్కడ ప్రదర్శించడం కాకుండా మీరు భవిష్యత్తులో మీ జీవితంలో అది కాకుండా పోలవరం ప్రాజెక్ట్ లో ఒక టూరిస్ట్ స్పాట్ లాగా మీరు అందరూ ఇంకా ఏదో అనుకోవచ్చు, టూరిస్ట్ స్పాట్ అంటే ఏదో పైన కింద లాగా ఉంటుందని. అది కాకుండా ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఒక టూరిస్ట్ స్పాట్, ఒక మీరు వెళ్తే ఏదో ఒక ఫారిన్ లో ఉండే ఒక డ్యామ్ లాగా కనపడేట్లు దాన్ని తయారు చేస్తామని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ డిజైన్ మన డిజైన్ అన్ని కూడా నేను చూశాను, కాంట్రాక్టర్లతో నేను డిజైన్ చూశాను. నాకు తెలిసి వేరే దేశాల్లో కూడా ఆ రకంగా డ్యామ్లు ఎక్కడ కనిపిస్తూ మోడర్న్ గా డ్యామ్ లాగా కనిపించేది ఎక్కడ ఇది లేదు. మన దగ్గర చేస్తున్నారు. ఒక టూరిజం స్పాట్ లాగా పోలవరం రెడీ అవుతుంది. అక్కడ ఎవరన్నా కూడా ఏదైనా పని చేసుకోవడానికైనా, ఒక షాపులు పెట్టుకోవడానికైనా, ఎలాంటి అవకాశాలు కలిగించేదానికి కూడా దాన్ని ఒక ఏర్పాటు చేయడానికి పోలవరం డ్యామ్ దగ్గర కూడా కల్పించబోతున్నామని కూడా మీ అందరికి తెలుపుతున్నాం. అదొకటే కాకుండా ఇవాళ ఇక్కడికి నేవీ డిపో ప్రాజెక్టు తీసుకొని రావాలని మేము అందరం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవాళ నేవీ డిపో రావడం వల్ల అందరికీ ఏదో మైండ్ లో లేకుంటే తెలియక తెలిసిన వాళ్ళు కావాలని చెప్పి ఏదో మాట్లాడేటోళ్ళు ఇవన్నీ నమ్మకుండా కంపల్సరీ నేవీ ప్రాజెక్టు కోయలగూడెంలో కడుతున్నాం అనేది కూడా మీ అందరికి చెప్తున్నాం. వేరే మండలంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది ఉంది, వద్దు అంటుంటే ఒక్కసారి వాళ్ళందరూ మాట గౌరవించాలి. కాబట్టి వాళ్ళందరికీ కూడా గౌరవించి ఈసారి ఇబ్బంది లేకుండా కోయలగూడెం అయితే బాగుంటుందని చెప్పి కోయలగూడెంకి మారుస్తున్నామని కూడా మీ అందరికి చెప్తున్నాం. ఇవాళ ఈ ప్రాజెక్ట్ గురించి ఒక మాట మీ అందరికి చెప్పాలి. నేను 1.5 సంవత్సరం నుంచి ప్రాజెక్ట్ గురించి చెప్తున్నా. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల ఒక పోలవరం వాళ్ళకి అడ్వాంటేజ్ తప్పితే ఎవరికి ఆ ప్రాజెక్ట్ వల్ల అడ్వాంటేజ్ లేదు. 2500 ఉద్యోగాలు వస్తాయి. అలాగే 2500 కోట్ల పెట్టుబడి మన పోలవరంకి వస్తుంది. ఆ డబ్బులతోనే ఇక్కడే ఉండే పనులు చాలా మంది పని చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. ఏజెన్సీ గ్రామాలు డెవలప్ ఎందుకు చూద్దాం అనేది మా ఇంటెన్షన్. ఏజెన్సీ గ్రామాలు కూడా డెవలప్ చేసుకోగలుగుతాం అనేది నా ఇంటెన్షన్. ఎందుకు చేయలేమని చెప్తున్నా. ఇవాళ నేవీ ప్రాజెక్ట్ వస్తే ఏమవుతుందండి, ఏం జరుగుతుందండి, ఏముందండి దీంట్లో? ఎవరో ఒక 10 మంది గుంపు కూడి దీని గురించి ఏదో మాట్లాడి దీన్ని అల్లరి చేస్తే మాత్రం ఈసారి వెనకాల పోవట్లేదు, ముందుకే పోతున్నామని కూడా